నాలుగు దిక్కుల డప్పుల శబ్దం, దుమ్ము ఎగిసే యుద్ధరంగం మధ్యలో 14 ఏళ్ల అక్బర్ నిలబడ్డాడు. ఇదే క్షణం చరిత్రను మలిచింది. హలో ఫ్రెండ్స్, ఇది అక్బర్ సిరీస్ ఎపిసోడ్ 2. గత ఎపిసోడ్లో బాల్యం నుంచి సింహాసనం వరకు చూశాం. ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతోంది. సామ్రాజ్యాన్ని నిలబెట్టడం. మరి స్టార్ట్ చేద్దామా? రాజు కన్ను మూసిన వెంటనే బైరం ఖాన్ తెలివిగా అక్బర్ను సింహాసనంపై కూర్చోబెట్టాడు. కానీ కిరీటం పెట్టడం ఒక్కటే కాదు, దాన్ని కాపాడుకోవడం పెద్ద పని. ఈ సమయంలో ఎదురు దిశ నుంచి ఒక తుఫాన్లా ఎదిగాడు హేము. వరుస విజయాలు సాధించి ఢిల్లీ వరకు వచ్చేశాడు. అక్బర్ వయసు తక్కువే, కానీ ధైర్యం మాత్రం ఎక్కువ. యుద్ధానికి ముందు రాత్రి అక్బర్ తన సేనాధిపతులతో చర్చించాడు. మన దగ్గర నియంత్రిత తుపాకులు, బాణసంచా ఉన్నాయి. ముందు నుంచి నిలిపి పక్క నుంచి చుట్టేయాలి అని సింపుల్ ప్లాన్. మాటల్లో చిన్నదే, కానీ ఆలోచనల్లో కత్తిలా పదునుగా ఉంది. ఉదయం వెలుగుతో యుద్ధం మొదలైంది. ఏనుగు సేన దూసుకొచ్చింది. మన గోళాలు మోగాయి. పొగలో ఆ ఏనుగుల వేగం నెమ్మదించింది. మన సైన్యం పక్కల నుంచి చుట్టేసింది. ఒక్కో అడుగు ముందుకు సాగుతుంది. శత్రు శిబిరంలో అయోమయం. ఆ సమయంలో అక్బర్ ముందుండి సైనికులను ఉత్తేజపరిచాడు. నాయకుడు ముందుండాలి అనేది అతని నమ్మకం. చిన్న వయసే అయినా గుండె మాత్రం పెద్దది. నిర్ణయ క్షణం వచ్చింది. శత్రుదళంలో గందరగోళం పెరిగింది. మన ప్లాన్ పనిచేసింది. యుద్ధగాలి మన వైపు తిరిగింది. వెనుదిరిగిన శత్రువుల మీద మన వాళ్ళు పరిగెత్తలేదు. అక్బర్ ఆజ్ఞ ఇచ్చాడు. విజయం అంటే దయ కూడా. గాయపడిన వారికి నీరు, మందులు సమర్పించారు. అక్కడే అతని మనసు కనిపించింది. ఢిల్లీ, ఆగ్రా మళ్లీ వెలిగాయి. వీధుల్లో దీపాలు, ప్రజల ముఖాల్లో ఆశ. కానీ అక్బర్ తెలుసుకున్నాడు, రాజ్యం గెలుచుకోవడం ఒకటి, న్యాయంగా నడపడం ఇంకొకటి. పనులు సవరించడం, శాంతి భద్రతలు పటిష్టం చేయడం, ప్రజలు మాట వినడం, ఇవి అన్నీ అతని కొత్త రాజధర్మాలు. ఇదిలా ఉండగా మరో ప్రశ్న పెరుగుతోంది. బైరం ఖాన్ ఆధారమా, లేక నీడలా పెరుగుతున్న ప్రభావమా? దర్బార్లో కొత్త రాజకీయాలు కదులుతున్నాయి. ఆ నీడల్లో ఎవరి అడుగులు బలంగా వినిపిస్తాయి? ఆ కథను తదుపరి ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2 మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 3లో కలుద్దాం.